శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుంభరాశి వారికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలోకి గురువుతో పంచగ్రహ కూటమి జరిగింది. తద్వారా అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగిందన్నమాట. ఈ యొక్క కూటమిలో వచ్చినప్పటికీ రవి చతుర్థంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలతలు, మానసిక శారీరక శ్రమను కలిగించగలుగుతాడు. జన్మరాశిలో ఉన్నటువంటి శని కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ పంచగ్రహ కూటమిలో కదలిక మొదలైంది. 12వ తారీఖున శుక్రుడు పంచమంలోకి మారబోతున్నాడు. 12వ తారీఖున యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. 12 నుంచి 15వ తారీఖు వరకు శుక్రుడు పంచమంలో చేస్తున్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా 12 నుంచి 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. 15వ తారీఖున రవి బుధుడు ఇద్దరు పంచమంలోకి సంచారం చేస్తున్నప్పుడు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రతికూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా లేదు రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రవికి బుధుడికి ముఖ్యంగా పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.